బ్యాక్ మళ్లీ డేట్ మారింది. జూన్ నుంచి జూలైకి వచ్చిన సచివాలయ తరలింపు ఇప్పుడు ఆగస్టుకు మారింది. భవన నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి ఆగస్టు వరకు సమయం పట్టొచ్చన్నారు. అంతేకాదు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను కూడా అమరావతిలో నిర్వహిస్తామని ప్రకటించారు బాబు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు మరోసారి పరిశీలించారు ముఖ్యమంత్రి. ముందుగా 5వ బిల్డింగ్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న భాగాన్ని పరిశీలించారు. మంత్రులు పూజలు చేసిన ఛాంబర్లో కలిగి తిరిగారు. బిల్డింగ్ నిర్మాణంతో పాటు సమాంతరంగా జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్ష జరిపారు. అక్కడి నుంచి నడుచుకుంటూ అన్ని బ్లాకులను పరిశీలించిన సీఎం తాను విధులు నిర్వహించే ఫస్ట్ బ్లాక్ కు వచ్చారు. నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం ఆగస్టు చివరి నాటికి పనులు భవనాలు సిద్ధమవుతాయని చెప్పారు. ల్యాండ్ కూడా కొంచెం లూజ్ సాయిల్ కాబట్టి షింక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మన రోడ్ వేసిన కన్సాలిడేట్ కావడానికి. అందుకనే ముందు మెటల్ రోడ్స్ ఏ విధంగా వేయాలి, దాన్ని ఎట్లా కన్సాలిడేట్ చేయాలి అవన్నీ కూడా చేయమన్నాం. అదే మరిగా బిల్డింగ్లు అనుకున్న ప్రకారం ఒక 5-6 రోజులు అటు ఇటు అయిపోతాయి. మొత్తం కూడా ఆగస్ట్ ఎండ్ లోపల అన్ని బిల్డింగ్లు పూర్తయి మొత్తం మన ఏదైతే ఆఫీసర్స్ అందరూ రావాలనో దాని ప్రకారం టైం టు టైం కోఆర్డినేట్ చేసుకుని పనుల ఆలస్యంపై ముఖ్యమంత్రి కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యలున్నాయని అధికారులు నిర్మాణ సంస్థలు చెప్పడంతో గడువు పొడిగించారు సీఎం. తాను కూడా 2-3 నెలల్లో ఇక్కడి నుంచే పని మొదలు పెడతానన్నారు. బిల్డింగులు తాత్కాలికం కాదు, బిల్డింగులు పర్మనెంట్. మన సెక్రటరియట్ తాత్కాలికం. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డింగ్స్ లేఅవుట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. అది అయిన తర్వాత ఇక్కడికి వచ్చే కొందికి ఈ బిల్డింగ్లను రేపు రాబోయే రోజులు ఇంకొక పర్పస్ కు ఉపయోగించుకుంటాం. అసెంబ్లీ సమావేశాలు కూడా వెలగపూడిలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ దిశగా నిర్మాణ సంస్థలు వేగం పెంచాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.